సో, ఈ అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, ఏ అయితే వనరులు దాన్ని న్యాచురల్ రిసోర్సెస్ అంటాం, లేదా అక్వాటిక్ యానిమల్స్ అంటాం, లేదా ఈ బ్లూ ఎకానమీకి సంబంధించినటువంటివి ఏవైతే 200 నాటికల్ మైల్స్‌కి అటుపక్క ఉంటాయో, వాటిని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత ఈ అగ్రిమెంట్‌లో సిగ్నేచర్ చేసినటువంటి దేశాలపైన ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. యాజ్ సింపుల్ యాజ్ చెప్పాలి అంటే, సో బీబీఎన్‌జే యొక్క అగ్రిమెంట్, దీన్నే హై సీస్ ట్రీటీ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఇట్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ మెరైన్ బయోడైవర్సిటీ ఇన్ ద హై సీస్, ద పార్ట్ ఆఫ్ ది ఓషన్ దట్ డు నాట్ బిలాంగ్ టు ఎనీ కంట్రీ. యాజ్ సింపుల్ యాజ్ సింపుల్. సో బీబీఎన్‌జే యొక్క అగ్రిమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఏ ప్రదేశాలు అంటే దేశాల కంట్రోల్లో లేనటువంటి ప్రదేశాల యొక్క బాధ్యత ఈ బీబీఎన్‌జే అగ్రిమెంట్లో సిగ్నేచర్ చేసినటువంటి దేశాలపైన ఉంటుంది అనేటువంటి ఉద్దేశం. సో ఆ ప్రదేశాలలో ఉన్నటువంటి ఆ ఖనిజ సంపద కానీ, మరైన్ యానిమల్స్ని కానీ, అక్వాటిక్ యానిమల్స్ని కానీ ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత అగ్రిమెంట్లో సిగ్నేచర్ చేసినటువంటి దేశాలపైన ఉంటుంది.